పాకిస్తాన్కు మద్దతుపై టర్కీ వెనకడుగేసింది. ఇంకా చెప్పాలంటే యూటర్న్ తీసుకుంది. ఇటీవల కరాచీలో ల్యాండ్ అయింది. మరి ముఖ్యంగా ఒక 6 C-130E టర్కిష్ హెర్క్యులెస్ విమానాలు ల్యాండ్ అయ్యాయి అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ 6 విమానాలను కూడా టర్కీ పంపించింది. యుద్ధంలోకి దిగబోతున్నాయి. పాకిస్తాన్ సాయం అర్థించింది. ఈ నేపథ్యంలోనే టర్కీ కూడా రియాక్ట్ అయ్యింది. టర్కీ పంపించింది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పాకిస్తాన్కు టర్కీ భారీగా ఆయుధాలు సమకూర్చినట్లు ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది టర్కీ. ఇంధనం నింపుకోవడం, రీఫ్యూయలింగ్ కోసం మాత్రమే తమ విమానాలు పాక్లో ల్యాండ్ అయ్యాయి అంటూ చెప్పుకుంటూ వచ్చింది టర్కీ. పాకిస్తాన్ టర్కీ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిఫెన్స్, ఎడ్యుకేషన్, ట్రేడ్, ఎనర్జీ, అగ్రికల్చర్ అలాగే హెల్త్ రంగాల్లో 2 దేశాల మధ్య సహకారం మెండుగా ఉంది. మరి ముఖ్యంగా ఇటు పాకిస్తాన్కి సంబంధించి కశ్మీర్ విషయంలో ఎప్పుడు మద్దతుగానే వెళ్ళింది టర్కీ. అలా అని చెప్పి భారత్తో సత్సంబంధాలు లేవా అంటే భారత్తో సంబంధాలు కూడా ఉన్నాయి. సత్సంబంధాలు అనే అంశంలో కొంచెం ఆలోచించుకోవాలేమో.